ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందమున ప్రచారం చేసుకున్నాం. సాయిరామ్. ముందుగా 89 వచనం వినుము. చతుర్దశ లోకంబులందు మీది 7 లోకంబులు శ్రీ మహావిష్ణువును కటి ప్రదేశమున ఉండి ఉద్వదేహమనియు, క్రింది 7 లోకంబులు జగనమును నుండి యదోదేహమనియు పలుకుదురు. ప్రపంచ శరీరుండగు భగవంతుని ముఖము వలన బ్రహ్మ కులంబును, బాహువుల వలన క్షత్రియ కులంబును, ఊరుగుల వలన వైశ్య కులంబును, పాదంబుల వలన శూద్ర కులంబును జనించనని చెప్పుదురు. భూలోకంబు కటి ప్రదేశంబు, భువర్లోకంబు నాభి, సువర్లోకంబు హృదయంబు, మహల్లోకంబు వక్షంబు, జనలోకంబు గ్రీవంబు, తపోలోకంబులు స్తనద్వయములు, ధనాధనంబును బ్రహ్మ నివాసంబునైన సత్యలోకంబు శిరంబు, జగన ప్రదేశంబ తలంబు, తొడలు వితలంబు, జానుగులు సుతలంబు, జంఘలు తలాతలంబు, గుల్ఫంబులు మహాతలంబు, పాదాగ్రంబులు రసాతలంబు, పాదతలంబు పాతాళమునని లోకమయుగా భావింతురు కొందరు. మరియు పాతాళంబు వలన భూలోకంబును, నాభి వలన భువర్లోకంబును, శిరంబున స్వర్లోకంబును కలిగినని లోకకల్పనము ఎనుదురు. పురుషోత్తముని ముఖంబు వలన సర్వ జంతు వాదాజాలంబును, తదష్టాతయవు వహినియు ఉదయించే చర్మ రక్త మాంస మేధస్వల్య మధ్యా శుక్రంబును సప్తధాతువులని అందురు. పక్షాంతరంబున రోమ మాంసాస్తి స్నాయు మధ్యాప్రాణంబును సప్తధాతువులని అందురు. అందు రోమంబులు ఉష్టిచందలంబనియు, త్వక్కు ధాత్రి చందంబనియు, మాంసము తృష్టు చందంబనియు, స్నాయువు అనుష్టంబనియు, అస్థి జగతి చందంబనియు, మధ్య భక్తి చందంబనియు, ప్రాణంబు బృహతి చందంబనియు ఆదేశించురు. కవ్యామృతానంబులకు మధురాది షడ్రసంబులకు రసనేంద్రియములకును రసాదీశ్వరుడైన వరుణుకి హరి రసనేంద్రియంబు జన్మస్థానంబు. సర్వ ప్రాణాదులకు వాయువునకు విష్ణు నాసికాభివడంబు నివాసంబు. సమీప దూర వ్యాపి గంధములకు ఔషధులకు అశ్విదేవతలకు భగవంతుని జ్ఞానేంద్రియంబు నివాసంబు. దేవలోక సత్యలోకంబులకు తేజంబునకు సూర్యునకు సకల చక్షువులకు లోకలోచన చక్షురింద్రియంబు స్థానంబు. దిశలకు ఆకాశంబునకు శృతిభూతంబులైన అంశంబులకు శబ్దంబునకు సర్వేశ్వరుని కర్ణేంద్రియంబు జన్మస్థానంబు. వస్తు సారంబులకు పండనీయ సౌభాగ్యములకు పరమ పురుషుని గాత్రంబు భజనంబు. స్పర్శంబునకు వాయువునకు సకల స్నిగ్ధత్వంబునకు దివ్యదేవుని దేహేంద్రియములు గేహంబు. ఉప ప్రముఖ యజ్ఞోపకరణ సాధనములకు తరు కుల్మలాదులకు పురుషోత్తముని రోమంబులు మూలంబులు. శిలాలోహంబులు సర్వమైన నఖంబులు. మేఘజాలంబులు ఋషికేశుని కేశంబులు. మెరుంగులు విశ్వేశ్వరి శ్మశ్రువులు. పూర్వ సర్వలోక రక్షకులైన లోకపాలుగల పరాక్రమములకు భూరాది లోకంబులు క్షేమంబునకు జరణంబునకు నారాయణుని విక్రమంబులు నికేతనంబులు. సర్వకామంబులకు ఉత్తమంబులైన వరంబులకు తీర్థపాదుని పాదారవిందములు ఆస్పాదంబులు. జలంబులకు శుక్రంబునకు పద్యమునకు ప్రజాపతి సర్గంబునకు సర్వేశ్వరుని మేఢ్రంబు సంభవ నిలయంబు. సంతానమునకు కామాది పురుషార్థములకు చిత్తసౌఖ్య రూపములకు ఆనందములకు శరీర సౌఖ్యమునకు అచ్యుతుని ఉపస్థేంద్రియంబు స్థానంబు. యమునికి మిత్రునికి మల విసర్గంబునకు భగవంతుని పాయిపింద్రియములు భవనంబు. హింసకు నిరుతికి మృత్యువునకు నిలయంబునకు అఖిల రూపకుని కులంబు నివాసంబు. పరాభవమునకు అధర్మంబునకు అనవిద్యకు అంధకారమునకు అనంతుని పృష్ఠభాగంబు సదనంబు. నద నదీ నివహంబులకు ఈశ్వరుని నాడీ సందోహంబు జన్మమందిరంబు. పర్వతంబులకు అధోక్షజుని శల్యంబులు జన్మక స్థలంబులు. ప్రధానంబునకు
అనన్న రసంబునకు సముద్రంబులకు భూ తలయంబునకు బ్రహ్మాండ గర్భుని ఉదరంబు నివేశంబు మనోవ్యాపార రూపంబగు లింగ శరీరంబునకు మహామహిముని హృదయంబు సర్గభూమ్యకు మరియును భావము. ఈ 14 లోకాల్లో పై 7 లోకాలు శ్రీ మహావిష్ణువునకు నడుము నుండి పై శరీరం అంటారు. అలాగే క్రింది 7 లోకాలు నడుము నుండి క్రింది శరీరం అని చెప్తారు. ప్రపంచమే భగవంతునికి శరీరము. ఆయన ముఖము నుండి బ్రహ్మకులము, బాహువుల నుండి క్షత్రియ కులము, తొడల నుండి వైశ్య కులము, పాదాల నుండి శూద్రకులము పుట్టాయని వర్ణిస్తారు. ఆ మహావిష్ణువుకు కటిస్థలం భూలోకం, నాభి భువర్లోకం, హృదయం సువర్లోకం, వక్షం మహర్లోకం, కంఠం జనలోకం, స్తనాలు తపోలోకం, శిరస్సు సనాతనమైన బ్రహ్మ నివసించే సత్యలోకం, జగనం అతలం, దొడలు వితలం, మోకాళ్ళు సుతలం, పిక్కలు తలాతలం, చీలమండలం మహాతలం, కాలి మునివేళ్ళు రసాతలం, అరికాలు పాతాళం. ఈ కారణంగా ఆయనను లోకమయుడని భావిస్తారు. మరికొంతమంది ఆయన పాదతలం నుండి భూలోకము, బొడ్డు నుండి భువర్లోకము, శిరస్సు నుండి స్వర్లోకము పుట్టాయని 3 లోకాల సృష్టిని వివరిస్తారు. శ్రీమన్నారాయణుని ముఖం నుండి సమస్త ప్రాణుల వాక్కులకు అధిష్టానమైనటువంటి అగ్ని పుట్టాయి. చర్మం, రక్తం, మాంసం, మెదడు, ఎముకలు, మధ్య, శుక్లం అనే ఇవి 7 ఆ దేవుని 7 ధాతువులని చెప్తారు. మరొక పద్ధతిలో రోమాలు, చర్మం, మాంసం, ఎముకలు, స్నాయువులు, మధ్య, ప్రాణాలు అనే ఇవి 7 ధాతువులని వర్ణిస్తారు. వాటిలో రోమాలు ముష్టికం ఛందస్సని, చర్మం ధాత్రి ఛందస్సని, మాంసం ఋషభ్ ఛందస్సని, స్నాయువు అనుఛందస్సమని, శల్యం జగతి ఛందస్సని, మధ్య పంక్తి ఛందస్సని, ప్రాణం బృహతి ఛందస్సని వ్యవహరిస్తారు. దేవతలకు అర్పించే పురోడాస రూపమైనటువంటి హవ్యానికి, పితృదేవతలకు ఇచ్చే చెరురూపమైన కవ్యానికి, అమృతాన్నానికి, తీపి మొదలైన 6 రసాలకి, రసనేంద్రియానికి, రసానికి అధీశ్వరం వరుడికి విష్ణుదేవుని రసనేంద్రియమే జన్మస్థానం. అలాగే అన్ని ప్రాణాదులకు, వాయువుకు విష్ణుని నాసారంధ్రం నెలవు. దగ్గరగాను దూరంగాను వ్యాపించే వాసనలకు, ఓషధులకు, అశ్విని దేవతలకు ఆ పరమేశ్వరుని జ్ఞానేంద్రియం స్థానము. దేవలోకానికి, సత్యలోకానికి, తేజస్సుకు, సూర్యుడికి, సకల నేత్రాలకు లోకనేత్ర పరమాత్మని చక్షురేంద్రియం నివాసం. దిక్కులకు, ఆకాశానికి, శ్రవణాంశాలకు, శబ్దానికి సర్వేశ్వరుని శ్రోత్రేంద్రియం జన్మభూమి. ప్రశస్తాలైన వస్తువులకు, కొనియాడదగిన సౌందర్యాలకు పరమ పురుషుని శరీరమే స్థానం. స్పర్శానికి, గాలికి, సకల స్థితత్వాలకి ఆ దివ్యశౌర్యుని త్వగింద్రియమే గృహం. యాగ పశువును బంధించే స్తంభాది యజ్ఞ పరికరాలైన చెట్లు, పొదలు, తీగలు మొదలైన వాటికి పురుషోత్తముని రోమాలు స్థానాలు. రాళ్ళు, లోహాలు ఆ విశ్వమయునికి ఓళ్ళు, మబ్బులు, సరోజాక్షుని శిరోజాలు, మెరుపులు సర్వేశుని మీసాలు, భూలోక భువర్లోక సువర్లోకాలను కాపాడే లోకపాలుగల వరాలకు ఆ పవిత్ర పాదుని పాదపద్మాలే నిలయాలు. జలాలు, శుక్లం, పర్జన్యు, ప్రజాపతి, సృష్టి అనే వీటన్నిటికీ ఆ సర్వేశ్వరుని పురుషాంగం జన్మస్థలం. సంతతికి, కామం మొదలైన పురుషార్థాలకు, మనసుకు కలిగించేటువంటి ఆనందాలకు, శరీర సుఖానికి అచ్యుతుని గుహేంద్రియం స్థానం. యముడికి, మిత్రుడికి, మల విసర్జనానికి ఆ దేవుని ఉదేంద్రియం ఇల్లు. హింసకు, నిరుతికి, మృత్యువుకు, నరకానికి ఆ స్వరూపిని కోదం నెలవు. అవమానానికి, అధర్మానికి, అవిద్యకు, చీకటికి అంతము లేని ఆ దేవుని పృష్ఠ ప్రదేశం నివాసం. నదీ సమూహాలకు ఈశ్వరుని నాడీ సంఘం పుట్టిల్లు.
కొండలకు అధోక్షజని ఎముకలు జన్మస్థానాలు, ప్రధానానికి అనరసానికి, సముద్రాలకు భూతాల విలయానికి, ఆ బ్రహ్మాండ గర్భుని ఉదరం ఉనికిపట్టు, మానసిక వ్యాపార రూపమైన లింగదేహానికి గొప్ప మహిమ గల ఆ దేవుని హృదయం సృష్టి స్థానం. అంతేకాదు సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.